దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మీ అందరి కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతిరోజు వస్తున్నటువంటి అనుదిన ధ్యానముల ద్వారా మీరందరూ కూడా మీ కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయని మేము నమ్ముచూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు ఈ దినం సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రిని నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరచున్నాను. యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం ప్రవహిస్తున్నటువంటి వాగ్దానము 72వ సంకీర్తన 18వ చరణమును చదువుకుందాం. దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవుని స్తోత్రం. ఈ కీర్తన సొలొమోను రచించినటువంటి కీర్తనగా మనకు కనబడుతుంది. ఆయన అంటూ ఉన్నాడు, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఈ దేవుడు స్తుతింపబడాలి, ఈ దేవుడు మహిమపరచబడాలి, ఈ దేవుడు ఘనపరచబడాలి. ఎందుకు అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు గనుక ఆయన స్తుతింపబడాలి. ఈరోజు మన జీవితంలో కూడా మనం అనుకోవచ్చు, నేను ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, నేను ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం అనుకోవచ్చు. ఒకటి గమనించాలి, ఉదయకాల సమయంలో ఈరోజు దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఈరోజు దేవుడు మాత్రమే మీ పరిస్థితులను మార్చగలడు. ఈరోజు దేవుడు మాత్రమే ఈ స్థితిని మార్చి నీకు ఒక విమోచన ఇవ్వగలడు అనేటువంటి సత్యమును ఈరోజు మనము గమనించాలి. దేవుడు మాత్రమే ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు నీ జీవితంలో చేయగలడు. ఈరోజు దేనికోసమైతే నువ్వు దేవుని సన్నిధానంలో కనిపెడుతున్నావో ఆ కార్యమును దేవుడు మాత్రమే చేయగలడు. మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మనము లెక్కింపలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యములను, క్రియలను చేసే దేవుడుగా మన యొక్క దేవుడు ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకరోజు కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కాబట్టి నీవు నాకు కుమార్తెకు సహాయం చేయి, స్వస్థపరచుమని కానాను స్త్రీ యేసు ప్రభుని అడుగుతూ ఉంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. శిష్యులు అంటున్నారు, ఈమె బహు తొందర పెడుతుంది, ఈమెను పంపివేయి అని యేసు ప్రభుతో అన్నప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు, పిల్లల యొక్క రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు కదా అని ఆమెతో అన్నప్పుడు ఆమె అంటూ ఉంది, అయ్యా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు మొక్కలు, రొట్టె మొక్కలు తింటాయి కదా అని ఆమె సెలవిచ్చినప్పుడు దేవుని పిల్లలు అద్భుతంగా ఆమెను చూసి ఒక మాట అంటూ ఉన్నాడు. మరి కింద వచనంలో ఆయన అంటాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పింది. దేవుని పిల్లరా, ఎంత గొప్ప విశ్వాసము! యేసుప్రభు మాట్లాడలేదు, కానీ ఎందుకు నేను అక్కడికి రావాలి, ఇంక యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, ఎందుకు ఆయనతో మాట్లాడాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అని ఆమె అనుకోలేదు, నిరుత్సాహపడలేదు. యేసయ్య వెంబడే వెళ్ళింది. యేసయ్య ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు సహాయం చేస్తాడా, ఆయన మాత్రమే చేయగలడని నమ్మి ఆయన మాట కోసం ఎదురు చూసినప్పుడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ పలికి ఆ కుమార్తెను బాగు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైన కార్యముల కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మీ ఉద్యోగం, మీ వ్యాపారము, గర్భఫలము, వివాహము, మీరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కదా. ఈరోజు నమ్మాలి, ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలవాడు, ఆయన మాత్రమే నీ పరిస్థితులను మార్చగలవాడు అన్న విషయాన్ని ఈరోజు నువ్వు గమనిస్తే ఈ దినం నీకు అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రం. ఈ దినముకు మీరు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. నీవు మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయగలవాడు తండ్రి, నీకు వందనాలు. వీడియో చూసిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక.